ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అమ్మా. నా పేరు జయశ్రీ. అయితే నా సాక్ష్యం ఏంటంటే మాది కొత్తగూడెం బ్రదర్. ఓకే అమ్మా, చెప్పండి. మమ్మీకి డాడీకి ప్రైజ్ ద లార్డ్. అయితే విషయం ఏంటంటే నేను చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయినాను మొన్న మే నెల నుంచి. అయితే వెళ్ళిపోయినప్పుడు ఏమైందని అంటే ఆగస్ట్ మంత్ లో 6th 7th 8th ఈ మీటింగ్ ఈ లైవ్ లో డాడీ నువ్వు నీకు మరణానికి ఎవరు తీసుకొని వెళ్తారు అంటే ఇంకా నీ కన్నీటికి కారకులు ఎవరు అని కొన్ని మెసేజెస్ వినుకుంటూ చాలా నేను ఓదార్పు పొందాను. ఓకే. ఓదార్పు తర్వాత నేను మళ్ళీ అనుకోకుండా బెల్లంపల్లి వెళ్ళాలి అనుకొని నేను మనసులో అనుకున్నాను. అనుకోకుండా మన 14th నేను బెల్లంపల్లి వచ్చాను. బెల్లంపల్లి వచ్చిన తర్వాత అసలు అనుకోకుండానే ఆ రోజు ఈవినింగ్ నేను సర్వీస్ లో పాల్గొన్న తర్వాత చర్చిలోకి ఇలా అడుగు పెట్టానో లేదో స్క్రీన్ మీద నాకు ఏమైందంటే మనోహరుడాలో ప్రార్థన శక్తి కావాలయ్యా అని చెప్పేసి సాంగ్ ఒకటి ప్లే చేశారు. అమ్మా, అది ప్లే చేయడంతోనే ఇంకా నేను ఎంత డిప్రెషన్ కి వెళ్ళిపోయానంటే మాటలు ఇక చెప్పలేను. ప్రేయర్ చేసుకోలేనంత సిచ్యువేషన్ వచ్చేసింది. అమ్మా, ఆ ప్యానిక్ నాకు అటాక్ ఉంది. ఆ ప్యానిక్ అటాక్ వల్ల గొంతులోంచి మాట కూడా వచ్చేది కాదనమాట నాకు. అమ్మా, అయితే ఎప్పుడైనా సాంగ్ విన్నానో నాకు చాలా విడుదల అనిపించింది. అదే రోజు మమ్మీ మా వాక్యం చెప్పారంటే అమ్మా, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు గూఢమైన ఇచ్చారు. సంగతులు రహస్యమైన సంగతులు చెప్తాను అని చెప్పేసి ప్రార్థన కోసం చెప్పుకుంటూ వచ్చారు మమ్మీ. అమ్మా, ఆ 3 రోజులు నిజంగా చెప్పాలనంటే నాకున్న డిప్రెషన్ ని నేను చాలా వరకు నాలోంచి విడిచిపెట్టిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఇంకోటి ఏంటంటే అసలు చెప్పాలంటే నేను డాడీకి నేను సారీ చెప్పాలి. అసలు అక్కడ ఉన్నప్పుడే నేను ఫీడ్బ్యాక్ చెప్పాలి నేను. అమ్మా, కానీ ఎన్నో సార్లు నేను డాడీకి మమ్మీ సేవకి నేను చాలా విరుద్ధంగా నేను మాట్లాడేదాన్ని. డాడీ అమ్మా. లైవ్ లో మాట్లాడేటప్పుడు ఈయనేంటి ఇలా మాట్లాడతాడు, ఈయనేంటి అలా చేస్తాడు అనేసి నేను కామెంట్ చేసేదాన్ని. ఓకే. యూట్యూబ్ లో కూడా చాలా చూసి అంటే చాలా విరుద్ధంగా నేను మాట్లాడాను. అమ్మా, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే డాడీ కార్చే ప్రతి కన్నీరు బొట్టులో అమ్మా, నేను ఆయన దేవుడు ఎంత ఆశీర్వదించారన్నది అమ్మా. నేను అక్కడికి వచ్చిన తర్వాత డాడీ కార్చే ఆ కన్నీరు బొట్టు ద్వారా చెప్పిన ఆ మాటల ద్వారా నేను అర్థం చేసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. నిజంగా హృదయపూర్వకంగా నేను క్షమాపణ కోరుతున్నాను డాడీ మమ్మీకి. నేను అమ్మా. చాలా నిజంగా అసలు వాళ్ళ సేవ అంటే నాకు నచ్చేది కాదు. వాళ్ళు చేసే అద్భుతాలను కూడా నేను నమ్మేదాన్ని కాదు బ్రదర్. ఓకే. నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చాలా అక్కడ దేవుడు ప్రెజెన్స్ ఉన్నదని మాత్రం నేను రూఢిగా నేను చెప్పగలుగుతాను. ప్రైజ్ ద లార్డ్. అసలు బెల్లంపల్లి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు. అనుకోకుండా వచ్చాము. నిజంగా ఒక మాటలో చెప్పాలనంటే ఆ మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ప్రైజ్ ద అది లార్డ్. అబద్ధం కాదు. అమ్మా, నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే బ్రదర్, అమ్మా, డాడీ ఆగస్టు 6th నుంచి లైవ్ లో చెప్తా ఉంటే మా డాడీకి చెవులో నీరు కారడం వల్ల చిన్న చిల్లు పడ్డది బ్రదర్. ఓకే. ఓకే అమ్మా. అయితే డాడీ లైవ్ లో హీలింగ్ ప్రేయర్ చేసేటప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయన్నారు. అమ్మా, బై గాడ్ గ్రేస్ 1 వీక్ తర్వాత మేము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూసుకున్న తర్వాత మొత్తం డాడీకి హీల్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఇంకోటి ఏంటంటే మాది ప్రాపర్టీ కోర్టు కేసులో ఉంది బ్రదర్. ఓకే. ఓకే. అయితే కోర్టు కేసులో ఉండడం వల్ల ఏమైందని అంటే నేను అంటే 2021 నుంచి నేను ఈ లైవ్ చూడడం స్టార్ట్ చేశాను. నేను ఓకే. మాకు ప్రూఫ్స్ అన్ని తారుమారు చేసేశారు. అమ్మా, అయితే 2022లో అనుకోకుండా మమ్మీది లైవ్ లో చూసి నేను కనెక్ట్ అయ్యి అప్పుడు ప్రేయర్స్ లో ఏకీభవించడం వల్ల అమ్మా, మాకు దేవుడు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వడానికి 22 ఇయర్ జనవరి 12th రోజు అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడ. కానీ ప్రవీణ్ పాస్టర్ గారు ఏమన్నారంటే దేవుళ్ళో నీ గుర్తింపు ఏమై ఉన్నదో నువ్వు తెలుసుకో అమ్మా, అమ్మా. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకో. ఆ రోజు ఈ భూమి ఈ సంపూర్ణత మన డాడీదే బిడ్డ. నువ్వు ఈ మండలాఫీస్ అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ ని దేవుడు ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నారు ప్రైజ్ ద లార్డ్. అన్నారు. అమ్మా, అలాగే దేవుడు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తారని అనుకుంటే ఎంతమంది అన్యులు మాకు వ్యతిరేకంగా మా ప్రాపర్టీ విషయంలో మేము పరుగులు ఎత్తలేక అలసిపోయాము అన్నయ్య మేము. అమ్మా, అమ్మా. డాడీ ఎప్పుడైనా చెప్పారో నిజంగా నాకు ఎర్లీ మార్నింగ్ 2nd డే నాకు కాల్ వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి. అమ్మా, అమ్మా. ఎంత మంది నాకు వ్యతిరేకత వార్డ్ కౌన్సిలర్ దగ్గర నుంచి అంత పొలిటికల్ గా అన్యుల దగ్గర నుంచి వస్తే నేను నిజంగా అన్న చెప్పిన నట్టే కాల్ వస్తే నేను వెళ్ళి అసలు నేను రిజిస్ట్రేషన్ అయినంత వరకు నాకు పోరాటమే జరిగింది. ఆ అమ్మా, పట్టా ఇప్పించడం విషయంలో కూడా నిజంగా గాడ్ అయినది నేను ఏం చెప్పలేదు. ఓన్లీ నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని మాత్రమే నేను Praise the ప్రేయర్ Lord. చేసుకునేదాన్ని. కానీ మనసులో నాకు నమ్మకం ఉండేది కాదు. ఓకే. ఓకే. ఏమో ఇది నిజమేనా, ఈ సేవ కరెక్టేనా అని ఒకలాంటి డౌట్ వచ్చేది వీళ్ళ మీద. కానీ ఒక మాటలో చెప్పాలంటే మాకు చాలా మిరాకిల్స్ జరిగాయి. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండేటివి. లాస్ట్ ఇయర్ 2014 నుండి నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండేటి, యూరిన్ ట్రాక్ లో కూడా ఉండేటి. ఓకే. అయితే డాడీ మమ్మీ ఎప్పుడు కిడ్నీలో స్టోన్స్ గురించి ఎప్పుడు ప్రేయర్ చేస్తా ఉంటే ఎందుకో నాకు తెలియకుండా ప్రేరేపణ వచ్చింది అన్నయ్య. నేను కూడా ఏకీభవించాను.
అమ్మా అనుకోకుండా అన్ని ఇయర్స్ ఉన్న కిడ్నీలో స్టోన్స్ కూడా నాకు పడిపోయాయి. నేను ప్రైజ్ ద ఈ లార్డ్. ఈ ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల అమ్మా అంటే నేను నాకు తొందరగా మాట్లాడటం సరిగా రాదు, కానీ నేను ఒక్కటైతే చెప్పగలుగుతా, అమ్మా ఇక్కడ అబద్ధమైన సేవ లేదు, ప్రైజ్ అక్కడ అబద్ధం కాదు. ఆమేన్ నేను రూఢిగా ఆమేన్ చెప్తా. అమ్మా ఆ మమ్మీ డాడీ ఎంత కష్టపడ్డారో, డాడీ కార్చే ప్రతి కన్నీరులో దేవుడు నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి నన్ను తీసుకొచ్చావు దేవా అని ఆయన కన్నీరు కారుస్తూ చెప్తారు చూసారా, అవునవునమ్మా ఆ మాటలకి అర్థము అక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే చెప్పగలిగింది ఒకటే, యూట్యూబ్ లో గానీ అమ్మా ఫేస్బుక్ లో గానీ ఇంకెవరెవరో చెప్పేదైతే దయచేసి ఎవరు నమ్మకండి. అవునా ఎందుకనంటే ఇదంతా ఆనాడు పరిసయ్యులు సద్దుకయ్యులు ఎలా ఉన్నారో యేసయ్య కాలంలో అవును ఈనాడు వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును నేను ఒకటే చెప్పగలుగుతా, వీళ్ళ సేవలో జెన్యూన్ గా వీళ్ళు చాలా దేవుడికి ఎంతో ఇదిగా వాళ్ళు చేస్తున్న సేవలు అయితే అబద్ధం కాదు. అవునమ్మా ఆ మందిరంలో ప్రెజెన్స్ ఉంది, ఆ ప్రాంతంలో ప్రెజెన్స్ ఉంది, మొత్తం దేవుడి సన్నిధి ఉంది. మమ్మీ నాకు నేర్పించిన ప్రేయర్ అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఒక అమ్మా అధికారముతో అవును ఎలాగ ఒక డెవిల్ మీద ఎలా ప్రేయర్ చేయాలి, ఒక మాటలో నేనైతే చెప్పలేను, కానీ నేను ఒక్కటైతే చెప్తాను, కలవరి ప్రత్యక్షతలో జరిగే సేవ మాత్రం అబద్ధం కాదు. అవునమ్మా నేను విరోధంగా మాట్లాడిన రోజులు నేనున్నాయి. అవునవును అందుకు నేను చెప్పేది ఏంటంటే మమ్మీకి డాడీకి నేను సారీ ప్రైజ్ ద చెప్పుకుంటున్నాను. లార్డ్ ప్రైజ్ థ్యాంక్ ద యూ లార్డ్ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, ప్రైజ్ సారీ ద డాడీ, లార్డ్ సారీ ప్రైజ్ ద మమ్మీ. లార్డ్ అమ్మా